హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మనము అక్రాస్ ఏబీ టెర్మినల్స్ ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఒక క్యూబిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ కార్నర్స్, ఒక క్యూబిక్కి ఆపోజిట్ కార్నర్స్ ఉంటాయి కదా, సో కార్నర్స్ వాటి యొక్క రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి జిగ్జాగ్గా ఉన్నాయి, ఏది సిరీస్లో ఉందో ఏది మనకి ప్యారల్లో ఉందో మనకి అర్థం కావట్లేదు. సో ఆ కండిషన్లో ఏం చేస్తామంటే ఇక్కడ సమ్ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ సమ్ ఈ వోల్టేజ్ అనేది ఇక్కడ అక్రాస్ ఏబీది ఇక్కడ తీసుకున్నాను. అండ్ వోల్టేజ్ ఉందంటే కంపల్సరీ మనకి ఏముంటుంది, కరెంట్ సమ్ ఫ్లో అవుతుంది కదా, దాన్ని నేను ఐ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ అకార్డింగ్ టు ద కేసీఎల్ మనకేమవుతుంది, అవుట్ గోయింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమింగ్ కరెంట్స్. సో ఇక్కడ ఇన్కమింగ్ కరెంట్ ఐ, సో అవుట్ గోయింగ్ కరెంట్స్ ఎలా ఉంటుంది, I/3 ఇక్కడ I/3, ఎందుకంటే ఈ నోడ్ నుంచి 3 అవుట్ గోయింగ్ పోతున్నాయి అనమాట. సో అలా తీసుకున్నాం మనం కరెంట్స్ అనేటివి. ఎందుకు నేను I/3 తీసుకున్నాను, ఇక్కడ రెసిస్టెన్స్ కానీ 1 Ω ఉందన్నమాట ఈచ్ వన్లో, ఓకేనా. సో మనం మొత్తం ఇక్కడ చూస్తే ఇక్కడ ఒకటే కాదు, మొత్తం సర్క్యూట్లో చూస్తే 1 Ω రెసిస్టెన్స్ ఒకటే ఉన్నాయన్నమాట. సో I/3 కరెంట్స్ అయితే మనకి ఇట్లా ఫ్లో అవుతున్నాయి అనమాట ఈచ్ వన్లో. నెక్స్ట్ ఇక్కడ అగైన్ ఈ నోడ్ దగ్గర అగైన్ ఈ కరెంట్ అనేది I/3 మళ్ళీ డివైడ్ అవుతుంది, ఎంతగా I/6గా. ఎందుకు ఇక్కడ రెసిస్టెన్స్ అనేది సేమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 Ω కానీ 3 Ω వేరీగా ఉంటే రెసిస్టెన్స్ అప్పుడు చేంజ్ అవుతుంది అనమాట ఈ కరెంట్ అనేది. సో అన్నీ మనకి 1 Ω రెసిస్టరే కాబట్టి సో మనకి ఈక్వల్గా కరెంట్ అనేది డివైడ్ అవుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సో అగైన్ ఇక్కడ కానీ I/6, ఇక్కడ కానీ I/6గా కరెంట్ అనేది డివైడ్ అవుతుంది ఈ నోడ్ నుంచి. అదేవిధంగా ఇక్కడ కానీ I/6గా, ఇక్కడ I/6గా ఈ I/3 కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. సారీ, చూడండి I/6 కరెంట్ ఎలా వస్తుంది, ఇక్కడ కానీ I/6 కరెంట్ ఎలా వస్తుంది. సో అవుట్ గోయింగ్ కరెంట్స్, సో ఇక్కడ ఏముంది, ఇన్కమింగ్ కరెంట్స్ 2 వస్తున్నాయి. ఈ రెండింటిని యాడ్ చేస్తే దీంట్లో వచ్చే కరెంట్ అనేది తెలుస్తుంది. సో ఎంత, ఈ రెండింటిని యాడ్ చేస్తే I/6 ప్లస్ I/6 యాడ్ చేస్తే మనకి I/3 వస్తుంది అనమాట. అది ఇక్కడ రాసుకున్నాము. నెక్స్ట్ అగైన్ ఇక్కడ కానీ చూడండి I/6 కరెంట్ వస్తుంది, ఇటు నుంచి కానీ I/6 కరెంట్ వస్తుంది ఈ నోడ్ దగ్గరికి. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇటు వచ్చే కరెంట్ అనేది వస్తుంది I/3. సో ఆల్రెడీ చూసాం. సో I/3 కరెంట్ ఎలా వస్తుంది, ఇలా I/3. సో ఈ కరెంట్ తెలుసుకుంటే దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, సారీ ఇక్కడ కాదనమాట I/6, ఇక్కడ ఈ నోడ్ కదా, సో ఇది అనమాట I/6, ఇది కాదు, ఈ నోడ్ దగ్గర వేరే అవుతుంది. సో I/6 కరెంటు ఈ నోడ్ దగ్గర ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ టోటల్ ఈ రెండింటిని యాడ్ చేస్తే I/3 వస్తుంది అనమాట. సో I/3 ఎలా వస్తుంది, I/3 ఎలా వస్తుంది, I/3 ఎలా వస్తుంది. సో 3 వచ్చి ఈ నోడ్ దగ్గర ఇలా ఎంటర్ అవుతున్నాయి, ఇటు లీవ్ అవుతుంది, ఎంతగా 3ని యాడ్ చేస్తే మనకి I వస్తుంది అనమాట. I/3 ప్లస్ I/3 ప్లస్ I/3 యాడ్ చేస్తే మనకి I కరెంట్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి కేవీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో కేవీఎల్ అప్లై చేస్తే ఎలా చేస్తాం, ఏ లూప్ చేస్తానంటే చూడండి, ఇలా వచ్చి ఇలా తీసుకొని ఇలా ఓకేనా, ఎలా అన్నా తీసుకోవచ్చు. మనం ఏదో ఒక పాత్ అయితే తీసుకుందాం కేవీఎల్. సో ఫస్ట్ ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఫస్ట్ -V. సో ఇలా పోతున్నాం కాబట్టి ఫస్ట్ మైనస్ ఉంది సైన్ కాబట్టి మైనస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో నేను ఇలా వచ్చి ఇలా తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఫస్ట్ ఇలా పోతున్నాం, సో ప్లస్ I/3 1 Ω అనమాట, ఓకేనా. I/3 × 1 Ω అంతే కదా. V ఈక్వల్ టు ఏంది, IR అనమాట. సో ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను. సో 1/I/3 అనమాట, ఓమ్స్ వచ్చి 1 Ω. నెక్స్ట్ ఇలా ఇక్కడ వరకు వచ్చింది, దీంట్లో చూద్దాం. సో దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, I/6 అనమాట. ఎంత రెసిస్టెన్స్, 1 Ω, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చింది. నెక్స్ట్ ఇది పాత్ తీసుకుందాం, ఇక్కడ కరెంట్ ఎంత, I/3 ఓమ్స్ 1 Ω అనమాట. సో ఆ మొత్తం సర్క్యూట్లో రెసిస్టెన్స్ 1 Ω అనమాట. సో మొత్తానికి ఫినిష్ అయిపోయింది అనమాట, ఈక్వల్ టు 0. సో కేవీఎల్ ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ అనేటివి ఈక్వల్ టు 0 అవుతాయి అనమాట, ఓకేనా. సో దీని నుంచి మనం రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంది, R = V/I అనమాట. సో ఈ ఫామ్లో దీన్ని తీసుకొని వస్తే మనకి రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఓకేనా. వీని అవతల పంపించాను, సో ఇట్లా వచ్చింది. సో I/3 చేస్తే ఏమొస్తుంది, 2/3 ప్లస్ కామన్ తీస్తున్నాను, I కామన్ తీసేసాను బయటికి. సో 1/6, మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే 6 4 5 సారీ డైరెక్ట్గా వేసాను, 3 2s
సో 2 4 4 ప్లస్ 5 అనమాట. సో ఐ ఫైనల్గా 5/6 ఐ అనమాట. ఓకేనా. సో V/I వచ్చి 5/6. సో ఏంది రెసిస్టర్ వాల్యూ అనమాట. సో ఎంత వచ్చింది 5/6 ఓమ్స్ అనేది వచ్చింది అనమాట అక్రాస్ కార్నర్స్ ఇక్కడ. ఓకేనా. ఒక క్యూబిక్ స్ట్రక్చర్లో మనం అక్రాస్ ఈ కార్నర్స్ తీసుకుంటే మనకి 5/6 ఓమ్స్ వచ్చింది. అదేవిధంగా ఈ బీ నోడ్ అనేది ఇక్కడి నుంచి తీసుకోవచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి అన్నా మనం ఈజీగా ఈ విధంగా మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది అక్రాస్ ఆ టర్మినల్స్ దగ్గర ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సేమ్ కేవీఎల్ అప్లై చేసుకునేదే, ఇంకేం లేదు. సింపుల్గా కేవీఎల్ ఈ నోడ్ దగ్గర అనుకో డైరెక్ట్గా ఈ ఒక్క కేవీఎల్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది. అదే ఈ నోడ్ దగ్గర కావాలనుకో ఇలా వచ్చి ఈ నోడ్ దగ్గర ఇలా అప్లై చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకో. సో ఈజీగా కానీ ఈ విధంగా కేవీఎల్ అప్లై చేస్తే మనకి రెసిస్టెన్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.